నమస్తే, నేను నరేష్. వెల్కమ్ టు స్వతంత్ర బిగ్ టాక్. లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ తెలంగాణలో రాజకీయాలు మునుపెన్నడి లేని రీతిలో మారిపోతున్నాయి. పూటకో నాయకుడు పార్టీ మారటం ఇటు ప్రజలతో పాటు అటు రాజకీయ వర్గాలను ఆశ్చర్యపరుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా ఇలాంటి జంపింగ్లను చూడలేదంటూ రాజకీయ విశ్లేషకులు ముక్కును వేలేసుకుంటున్నారు. గతంలో ఈ అంశం గురించి మాట్లాడేటప్పుడు ఈసారి ఎన్నికలప్పుడు వారు మారారు, వీరు మారారు అని చెప్పేవాళ్ళం. కానీ ఇప్పుడు ఈ పూటకు ఇంతమంది నాయకులు పార్టీ మారారు, ఇవాళ ఇంతమంది కొత్త కండువాలు కప్పుకున్నారని చెప్పాల్సిన పరిస్థితి వస్తోంది. నిన్న వరంగల్లో ఆసక్తికరంగా మారిన ఆరూరి రమేష్ ఎపిసోడ్ ఇవాళ మరో కొత్త ట్విస్ట్ తీసుకుంది. అధినేత కేసీఆర్ బుజ్జగించినా వినకుండా ఆయన బీజేపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. ఇక మహబూబ్నగర్ బీజేపీ టికెట్ దక్కని మాజీ ఎంపీ జితేందర్ రెడ్డితో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. ఇటు టీఆర్ఎస్ను మాజీ మంత్రి పెద్దిరెడ్డి వీడితే మరో మాజీ మంత్రి మల్లారెడ్డి ఏకంగా కర్ణాటక కాంగ్రెస్ నేత, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ను కలిశారు. అసలు తెలంగాణ రాజకీయాలు ఎటుపోతున్నాయి? ఏ ప్రాతిపదికన నాయకులు పార్టీలు మారుతున్నారు? ప్రజాసేవ అని ఘనంగా చెప్పుకుంటూ ఇలా పూటకో జట్టులో ఉండటం ఏంటి? నిన్నటిదాకా దుర్భేద్యంగా ఉన్న బీఆర్ఎస్ కంచుకోటను ఒక్క ఓటమితోనే బీటలు వారుతున్నాయా? ఇవే అంశాలపై ఇవాల్టి బిగ్ టాక్లో చర్చిద్దాం. నేతల పార్టీ మారడాలు అంశానికి సంబంధించిన చర్చను కొనసాగిద్దాం. మనతో పాటు చర్చలో పార్టిసిపేట్ చేస్తున్నారు టీపీసీసీ అధికార ప్రతినిధి డాక్టర్ బైకాని లింగం యాదవ్ గారు మన స్టూడియోలో మనకు అందుబాటులో ఉన్నారు. వారితో పాటు బీజేపీ రాష్ట్ర నాయకురాలు సునీతారెడ్డి గారు కూడా లైవ్లో అందుబాటులో ఉన్నారు. మరి కాసేపట్లో బీఆర్ఎస్ నాయకులు కూడా జాయిన్ అవుతారు. మొదట మనం లింగం యాదవ్ గారి దగ్గరికి వెళ్దాం. లింగం యాదవ్ గారు నమస్తే అండి. నమస్తే. రైట్, ఏంటి అసెంబ్లీ ఎన్నికల సమయంలో చాలామంది నేతలు మీ పార్టీలో చేరారు, కొంతమందికి టికెట్లు రాలేదు. ఈసారి కూడా కాంగ్రెస్ పార్టీ తన సొంత నాయకులకు కాకుండా ఇతర పార్టీల నాయకులను దరికి చేర్చుకునే ప్రయత్నం చేస్తూ ఉంది. తాజాగా జితేందర్ రెడ్డి, నిన్న మొన్నటి వరకు కాంగ్రెస్ను విమర్శించిన జితేందర్ రెడ్డి నివాసానికి ఏకంగా సీఎం రేవంత్ రెడ్డి గారు వెళ్ళటము, రాజకీయపరమైన చర్చలు జరపటము, ఏం జరుగుతుంది కాంగ్రెస్లో? ఎందుకు బయట పార్టీ నేతలను మీరు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు? ముందుగా స్వతంత్ర టీవీ ప్రేక్షకులకు, మరి అదేవిధంగా ప్యానలిస్టులకు, మీకు అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం తెలంగాణ రాజకీయాలని అర్థం చేసుకుంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇవాళ అధికారం చేపట్టి 3 నెలలు దాటింది. సో ఈ 3 నెలల్లో మేము ఇచ్చినటువంటి 6 గ్యారంటీలతో పాటు మేనిఫెస్టోలో ఉన్న ఇతర అన్ని అంశాలను కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్నది. సో ఇవాళ కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్నటువంటి ఈ ప్రజాపాలన, ఈ ప్రజాస్వామ్య పాలన చూసి చాలామంది కూడా ఇవాళ రాజకీయ నాయకులు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడానికి ముందు వస్తున్నారు. ఎందుకంటే గత 9.5 సంవత్సరాలుగా గత పాలకులు చేసినటువంటి ప్రభుత్వానికి ఇప్పుడు నడుస్తున్న ప్రభుత్వానికి వ్యత్యాసం చాలా స్పష్టంగా కనబడుతుంది. గతంలో నిరంకుశ పాలన జరిగింది. పాలన అంతా కూడా గడీల నుంచి, ఫామ్ హౌజుల నుంచి పాలన జరిగింది. మరి ఈరోజు సెక్రటేరియట్ నుంచి ప్రజలకు అందుబాటులో కూడా సామాన్య ప్రజలు కూడా ఇవాళ ముఖ్యమంత్రి మంత్రులను కలుసుకోవడానికి ఇవాళ ఈ మంత్రులు చాలా సిద్ధంగా ఉన్నారు. మీకు ఉదాహరణ చెప్తా. ఇవాళ మా ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు గారు మిడ్-నైట్ 2 గంటల వరకు కూడా ఇవాళ సెక్రటేరియట్లో అందుబాటులో ఉండి ఇవాళ ప్రజలని సమస్యలు పరిష్కరిస్తున్నారు. ఇవాళ మంత్రులు చాలా స్వేచ్ఛగా ఇవాళ పరిపాలన సాగిస్తున్నారు. గతంలో ఇది లేదు. అందుకే ఆ డిఫరెన్స్ చూసి ఇవాళ కాంగ్రెస్ పార్టీలోకి ఇవాళ బీఆర్ఎస్ నాయకులు జాయిన్ కావడం జరుగుతుంది. ఇవాళ బీజేపీ అంటారు. ఎందుకంటే ఇవాళ తెలంగాణలో బీజేపీ ఏ పేరు మీద ఇవాళ ఓట్లు అడగడానికి ఉంది? ఎందుకంటే విభజన చట్టంలోని ఏ అంశాలను కూడా ఇవాళ తెలంగాణకు రావాల్సినటువంటి వాటాని ఇవాళ బీజేపీ కేంద్రంలో 10 సంవత్సరాల అధికారంలో ఉండి ఏమీ తెలంగాణకి ఇవ్వలేదు. ఒక ఉదాహరణ మనం చూసుకుని ఇవాళ ఐటీఆర్ ప్రాజెక్ట్ నానాడు ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రకటించినటువంటి ఐటీఆర్ ప్రాజెక్ట్ని ఇవాళ గుజరాత్ తీసుకెళ్లారు. అదేవిధంగా బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఏమైంది? కాజిపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏమైంది? ఆ విధంగా చూస్తే అదే వేళ కనీసం తెలంగాణలో ఒక ప్రాజెక్టు కూడా జాతీయ హోదా ఇవ్వలే. అదేవిధంగా ఐఐఎం ఇంతవరకు ఇవ్వలే. సో ఈవేళ బీఆర్ఎస్ బీజేపీకి తెలంగాణలో ఓట్లు అడగడానికి ఏ ముఖము లేదు. ఎందుకంటే బీజేపీ పాలన ఇవాళ కేంద్రంలో ఏం జరుగుతుంది 10 సంవత్సరాలుగా ఇవాళ దేశ ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు. అదేవిధంగా ఇవాళ బీఆర్ఎస్ గత 9.5 సంవత్సరాలుగా తెలంగాణకి ఏం చేసింది? ఇవాళ గత బీఆర్ఎస్ పాలకుల మొత్తం కూడా అవినీతిమయం, అక్రమాలు ఇవాళ ఒక్కొక్కటికి వస్తున్నాయి కదా. ఇవాళ వాళ్ళు చేసినటువంటి దుర్మార్గాలన్నీ కూడా ఇవాళ
ప్రజలకు చాలా స్పష్టంగా అర్థమవుతున్నాయి. ఇవాళ అందుకే ఈ పాలన అన్నీ చూసి ఇవాళ కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఈ రాష్ట్ర ప్రజలకు ఏదైనా అభివృద్ధి సంక్షేమం జరగాలంటే అది ఒక కాంగ్రెస్ పార్టీ ద్వారా మాత్రమే జరుగుతుందని ఇవాళ తెలంగాణ ప్రజలందరూ కూడా స్పష్టంగా అర్థమైంది. అందుకే ఇవాళ కాంగ్రెస్ పార్టీలోకి వలసలు పెరిగినాయి. ఇవాళ మీరు చూస్తే బీఆర్ఎస్ నాయకులు కనీసం క్యాండిడేట్లు కూడా లేరు కదా. బీఆర్ఎస్ నుంచి పోటీ చేయడానికి వాళ్ళ సొంత క్యాండిడేట్లే పార్టీలు మారుతున్నారు. ఇవాళ మన నిన్ననే చూసిన ఉదాహరణ, ఒకరోజు అధినేతను కలిసి మళ్ళీ ఇమ్మీడియట్గా మళ్ళీ మా పార్టీలు మారుతారు. అందుకే ఇలా బీజేపీకి కూడా కొంతమంది పోతురు. బీజేపీకి ఎందుకు పోతురు అంటే బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉందని పోతురు తప్ప ఇవాళ రేపు రాబోయే పార్లమెంట్ ఎలక్షన్లో కేంద్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుంది. మీకు ఒక ఉదాహరణ చెప్తా. 2004లో ఆ రోజు ప్రధానిగా ఉన్నటువంటి వాజ్పేయి గారు షైనింగ్ ఇండియా అని చెప్పారు. కానీ ఆ ఎలక్షన్లో ఏం జరిగిందో మన అందరం తెలిసింది, మన అందరం చూసింది. అదే విధంగా రేపు రాబోయే పార్లమెంట్ ఎలక్షన్లో కూడా కాంగ్రెస్ పార్టీ అంటే ఇండియా అలయన్సెస్ కేంద్రంలో కూడా అధికారంలోకి రాబోతుంది. ఇవాళ ఎందుకంటే ఇవాళ దేశంలో ఎలక్షన్లు వచ్చినప్పుడు ప్రజాస్వామ్యంలో దేని గురించి చర్చించాలండి? అభివృద్ధి ఎంత చేసాం, సంక్షేమం ఏం చేసాం, ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినాం. కానీ ఈ బీజేపీ నాయకులు ఎక్కడైనా ఈ 9.5 అంటే 10 సంవత్సరాలుగా అభివృద్ధి గురించి ఎక్కడైనా మాట్లాడారా? మీరు ఏ నాయకుడైనా డిబేట్ చూడండి, ఏ నాయకుడు బీజేపీ ప్రసంగాలు చూడండి, ఎక్కడ కూడా అభివృద్ధి గురించి మాట్లాడతలేరు. వాళ్ళు ఎంతసేపు విద్వేష రాజకీయాలు ఎక్కడ కూడా ఎక్కువ సంవత్సరాలు నడవవు. ఇవాళ దేశ ప్రజలందరూ కూడా అవి గమనిస్తున్నారు. వాళ్ళు ఉద్యోగాలు అడిగితే ఏమడుగుతారండి? గతంలో అదే మోడీ గారు ఏమన్నారండి? సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తారు. మరి ఎక్కడ పోయినాయి ఉద్యోగాలు? అదేవిధంగా అకౌంట్ నల్లధనాన్ని తీసుకొచ్చి 15 లక్షలు ఇస్తారు. సో ఎవరికి ఇచ్చారండి? ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. అందుకే ఇవాళ కాంగ్రెస్ పార్టీ పవనాలు ఇవాళ తెలంగాణలో మొన్న జరిగిన అసెంబ్లీ ఎలక్షన్లో ఏ విధంగా అయితే కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు, రేపు రాబోయే రోజులలో కూడా దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. ఇంకా మేము ఎక్స్పెక్ట్ చేయని నాయకులందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి వస్తారు. ఎందుకంటే ఇవాళ దేశంలో రాష్ట్రానికి దేశానికి అవసరమైన ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ. రైట్. మనతో పాటు బీజేపీ రాష్ట్ర నాయకురాలు సునీతారెడ్డి గారు ఉన్నారు. సునీతారెడ్డి గారు నమస్తే అండి. రైట్, మ్యూట్లో ఉన్నారా మేడం? వినిపించట్లేదు. నమస్తే అండి. నమస్తే నాగేష్ గారు. రైట్. సుందరెడ్డి గారు, ఏంటి అంటే ఇప్పుడు కాంగ్రెస్ లేకపోతే ఇతర ప్రాంతీయ పార్టీలతో పోలిస్తే బీజేపీకి కాస్త విలువలు ఎక్కువగా ఉంటాయి, సిద్ధాంతము బలంగా ఉంటుంది. కానీ అటువంటి బీజేపీ కూడా తెలంగాణలో పక్క పార్టీ నాయకుల మీద ఆధారపడుతున్నట్టుగా కనిపిస్తూ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈవెన్ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే సైదిరెడ్డి హుజూర్నగర్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఏకంగా అప్పటి బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ మీద రల్లదాడి కూడా చేయించారన్న ఆరోపణలు ఉన్నాయి, కేసులు కూడా నమోదయ్యాయి. అటువంటి సైదిరెడ్డి గారిని బీజేపీలోకి తీసుకొని 24 గంటల్లోనే నల్గొండ పార్లమెంట్ ఎంపీగా అభ్యర్థిగా నిలబెడతా ఉన్నారు. ప్రతి చోట దాదాపు 7-8 మంది అభ్యర్థులు కొద్ది కాలం క్రితం ఇతర పార్టీల నుంచి వచ్చిన వాళ్ళందరికీ కూడా టికెట్లు ఇచ్చారు. అంటే ఎటువంటి మెసేజ్ ఇవ్వదలుచుకుంది బీజేపీ రాష్ట్రానికి? ప్యానెల్ ఉన్న మిత్రులకు, స్వతంత్ర టీవీ ప్రేక్షకులందరికీ గుడ్ ఈవినింగ్ అండి. ఇప్పుడు మేము అన్ని పార్టీలలో ఏ విధంగా జాయిన్ అవుతున్నారు ఎలక్షన్ల ముందో అన్ని పార్టీలలాగే మేము చేర్చుకోవడం కూడా జరుగుతూ ఉంది. ఎందుకు అంటే వాళ్ళు ఎందుకు వస్తున్నారు అనే దాని మీద ముందు మనం ఆలోచన చేయాలి. మనం పక్కన పార్టీ వాళ్ళు ఆల్రెడీ సిట్టింగ్లుగా ఉండి మన పార్టీలకు వస్తున్నారు అంటే మన పార్టీలో భవిష్యత్తు ఉందని, మోడీ గారి వల్లనే ఈ దేశం అభివృద్ధి జరుగుతుందని, అభివృద్ధి జరిగే సూచనలు వాళ్ళకు ఉన్నాయి కాబట్టి ఇక్కడ వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటున్నారు. అది మనకు క్లియర్ గా కనపడుతూనే ఉంది కదండి. డెవలప్మెంట్ ఎక్కడున్నా, భవిష్యత్తు ఎక్కడున్నా నాయకులు అక్కడికి వెళ్తారు. ఇక్కడ వాళ్ళకి ఏం భవిష్యత్తు కనపడట్లేదు. అసలు టీఆర్ఎస్ ఉందా లేదా అనే స్థితికి వచ్చింది. ఎందుకంటే మనం చూస్తున్నాము ఏదైతే టీఆర్ఎస్ అని పేగుబంధాన్ని తెంచుకొని బీఆర్ఎస్ గా మారిపోయిన రోజు నుంచే దాని పతనం స్టార్ట్ అయింది అనేది ఆ నాయకులకు అర్థమైంది. అక్కడ ముఖ్యమంత్రి గారుగా ఉన్నప్పుడు వీళ్ళకు ఎమ్మెల్యేలకు మినిస్టర్లకు కూడా కనీసంగా కలిసే అవకాశం కూడా ఇవ్వలేదు. వాళ్ళ ప్రజల తరఫున మాట్లాడి ఆ ప్రజల కావాల్సిన డెవలప్మెంట్ చూపించడానికి వీలు కాలేదనేది వాళ్ళకి అర్థమైంది. ఇప్పుడు వాళ్ళకి భవిష్యత్తు భారతీయ జనతా పార్టీలో కనిపిస్తుంది. దేశవ్యాప్తంగా ప్రజలు మోడీ గారిని ఇంకోసారి ప్రధానమంత్రి చెయ్యాలనే ఉద్దేశంతో ముందుకు నడుస్తున్నది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు మా పార్టీని సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. వాళ్ళేం పిచ్చోళ్ళు గారు, చిన్నోళ్ళు గారు, వాళ్ళు ప్రజా జీవితంలో గెలిచి వచ్చిన వాళ్ళే, ప్రజాక్షేత్రంలో గెలిచి వచ్చిన వాళ్ళే కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి భవిష్యత్తు ఇక్కడ కనపడుతుంది కాబట్టి వస్తున్నారు. ఇంకా వచ్చేసి మీరు
సైద్ రెడ్డి గారు ఇలా అన్నారు అలా అన్నారంటే మన పార్టీలో లేక ముందు చాలా మాట్లాడతా. అట్లా అనుకుంటే నేను ఒక విషయం మీ ద్వారా చెప్పదలుచుకున్నాను నాగేష్ గారు. రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ లో లేనప్పుడు సోనియా గాంధీని ఒక దయ్యంతో పోల్చారు, ఒక భూతంతో పోల్చారు, రక్త పిశాచిగా పోల్చారు. మీరు చూడని విషయం కాదు, ఎన్నో రకాలుగా విమర్శించారు. మరి ఈ రోజు ఆమెను దేవతగా స్తుతిస్తున్నారు ఆ పార్టీలు ఉన్నారు కాబట్టి. అక్కడ సీఎం గానే పక్క పార్టీ నుంచి తెచ్చుకున్నారు. ఇక బిఆర్ఎస్ వాళ్ళ సంగతి తీసుకుంటే బిఆర్ఎస్ పార్టీలా కవిత గారు వాళ్ళ కొడుకు కేటీఆర్ గారు హరీష్ గారు తప్ప మొత్తం పక్క పార్టీ నుంచి వచ్చిన వాళ్ళే. అక్కడ ఎవరైనా టిఆర్ఎస్ లో పుట్టి టిఆర్ఎస్ లో పెరిగి టిఆర్ఎస్ తోనే వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరైనా ఉద్యమంలో పాల్గొని మంత్రులైన వాళ్ళు ఎమ్మెల్యేలైన వాళ్ళు ఉన్నారా? అందరూ బిఆర్ఎస్ లో చేరింది మొత్తం కాంగ్రెస్ నుంచి, టీడీపీ నుంచి, కమ్యూనిస్టుల నుంచి, అన్ని పార్టీల నుంచే తీసుకోవడం జరిగింది. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు కూడా నిన్న జరిగిన ఎమ్మెల్యే ఎలక్షన్లలో మనం చూసాము, మొత్తం పక్క పార్టీ నుంచి తెచ్చుకొని వాళ్ళు చేసుకున్నారు. స్వయంగా ముఖ్యమంత్రి గారే పక్క పార్టీ నుంచి వచ్చి టీపీసీసీ అయిపోయి ఆ తర్వాత ముఖ్యమంత్రి అయినారు. ఇవన్నీ ఎలక్షన్లలో ముందు ఇటు ఇటు మారడం ఖాయము. ఎందుకు అంటే వాళ్ళ భవిష్యత్తు ఎక్కడ ఉంటుందో అక్కడ నాయకులు మారుతూ ఉంటారు. దాంట్లో భాగంగానే ఇప్పుడు కూడా మారుతా ఉన్నారు. దాంట్లో ఏం సందేహం ఉందండి చెప్పండి? ఓకే, తెలంగాణ రాష్ట్రానికి ఏం చేయలేదని బ్రదర్ ఇంకొక క్వశ్చన్ కూడా అడిగారు. తెలంగాణకి ఏం చేయలేదనడానికి ఓట్లేసే జనాలు ఏమన్నా పిచ్చోళ్ళు గారు కదండి. ఇవాళ మోడీ గారు వెనక ఉన్నారు అంటే తెలంగాణకి ఏమి చేయకుండా ఎందుకుంటారు చెప్పండి? దేశవ్యాప్తంగా మన దేశాన్ని ప్రపంచ దేశాలలోనే ఒక గుర్తింపు తీసుకొచ్చారు. ఎంత అంటే అసలు మన దేశ ప్రధానమంత్రికి కాళ్ళ మీద పడి నమస్కారం చేసే పరిస్థితి తీసుకొచ్చారు. ఇవాళ దేశవ్యాప్తంగా G20 దేశాలు కానివ్వండి, యుద్ధం జరిగిన పరిస్థితులు కానివ్వండి, మన స్టూడెంట్స్ తీసుకొచ్చిన పరిస్థితులు కానివ్వండి, కరోనా టైంలో కానివ్వండి, వ్యాక్సినేషన్ మనం ప్రపంచ వ్యాప్తంగా ఇచ్చి ప్రజల్ని కాపాడిన విధానం కావండి, ప్రపంచ వ్యాప్తంగా ఆయన స్తుతిస్తున్నారు. ఇక మన రాష్ట్రం వరకు వస్తే నేనేమంటున్నా సార్, ఇప్పుడు పిఎం సమ్మాన్ యోజన కింద మేము నిధులు ఇస్తున్నాము, చెట్లకు నిధులు ఇస్తున్నాము, మేము రోడ్లకు ఇస్తున్నాము, గ్రామీణ స్థాయిలో జరిగే ప్రతి డెవలప్మెంట్ లో కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తున్నాం. దాదాపు 10 లక్షల కోట్ల రూపాయలు తెలంగాణ కోసం మేము ఇచ్చినామని మేము ప్రకటించినాము. మేము ప్రకటించినాము. ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ మా అధ్యక్షులు గారు, కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారు ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ మీ మీడియా వాళ్ళని పిలిచి, ప్రతిపక్ష నాయకులను పిలిచి కూడా ప్రతి హెడ్ కింద ఎంత ఇచ్చాము, ఏ హెడ్ కింద ఎంత వచ్చింది, మా నిధులు ఎంత ఉన్నాయి, రాష్ట్ర ప్రభుత్వం నుంచి మ్యాచింగ్ గ్రాంట్లు ఇవ్వక ఎన్ని ఆగిపోయినాయి, ప్రతి ఒక్క విషయం, రైల్వేస్ కానివ్వండి, విమానాశ్రయాలు కానివ్వండి, నేషనల్ హైవేస్ కానివ్వండి, మీకు రైస్ కానివ్వండి, ఇప్పుడు పేదలకు ఇచ్చే రైస్ కానివ్వండి, రేషన్ షాపుల ద్వారా ఇచ్చే రైస్ కానివ్వండి, ఒడ్ల కొనుగోళ్ల విషయంలో కానివ్వండి, మీకు ఏదైతే వందే భారత్ ఎక్స్ప్రెస్ ల విషయమే కానివ్వండి, ప్రతి రైల్వే స్టేషన్ ఇవాళ ఎయిర్పోర్ట్ కంటే ఎక్కువ దగదగలాడుతున్న పరిస్థితి చూసినాం. నిన్నటికి నిన్న ఎన్ని రోడ్లు ఓపెనింగ్ చేశారు, మనకి ఎన్టీపీసీ ఓపెనింగ్ చేశారు ఎలక్ట్రిసిటీ కోసము, తెలంగాణ మొత్తము కరెంట్ ఫ్రీ కావాలని చెప్పేసి. ఈ విధంగా తెలంగాణకు డెవలప్మెంట్ చేస్తుంటే అవసరం లేని విషయాలను మీరు మాట్లాడుతున్నారు. మేము ఏది తెలంగాణకు అవసరమో ప్రతి ఒక్క విషయం, సమ్మక్క సారలమ్మ దగ్గర యూనివర్సిటీ కానివ్వండి, ప్రతి ఒక్కటి తీసుకొచ్చినాము. మీరు ఏదైతే రాష్ట్ర బైఫర్కేషన్ చేసినప్పుడు మీరు ఆ యాక్ట్ లో పెట్టాల్సిన కరెక్ట్ గా పెట్టకుండా అన్ని తలతిక్కగా పెట్టి అక్కడ ఏది మీరు సరిగ్గా రాయకుండా, ఇప్పుడు కృష్ణా జలాల విషయం కానివ్వండి, బయ్యారం ఉక్కు స్టీల్ ప్లాంట్ కానివ్వండి, అవన్నీ ఫీజిబిలిటీని బట్టి, అంటే వాళ్ళకి ఫీజిబిలిటీ లేదని తెలిసే కదా ఫీజిబిలిటీ ఉండదు, ఎంక్వైరీ చేశాక ఫీజిబిలిటీ లేదనే చెప్పి తీసేశారు. అప్పుడు ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారు, వాళ్ళేంది పెట్టేది, నేను పెడతా, మన రాష్ట్ర ప్రభుత్వం నిధులు పెట్టి పెడతా అన్నారు. ఫీజిబిలిటీ ఉంటే ఆయన ఎందుకు పెట్టలేదు మీరు అది చెప్పాలి. ఇక కోచ్ ఫ్యాక్టరీ విషయం మాట్లాడుతున్నారు, వ్యాగన్ ఫ్యాక్టరీ పెట్టారు, అక్కడ ఏది వెసులుబాటు ఉంటే అది ఈ రాష్ట్రానికి ఇవ్వడానికి ఈ దేశ ప్రధానమంత్రి రెడీగా ఉన్నారు. ప్రతిసారి ఏదో ఒక తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి ఆయనకేమైనా సొంత ఎజెండా ఉంటుందా అండి? మనకు ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఉన్నారు, కొడంగల్ పోతే ఒకలాగా ఉంటారు, మహబూబ్ నగర్ పోతే ఒకలాగా ఉంటారు, నల్గొండ పోతే ఒకలాగా ఉంటారు. ఎందుకు అంటే అక్కడి రాష్ట్ర పరిస్థితులు, అక్కడి జిల్లా పరిస్థితులు, అక్కడి నియోజక పరిస్థితులు పట్టి అక్కడ ఫండ్స్ ఇస్తారు, అక్కడ అవసరం ఏది అయితే అది ఇస్తారు. అంతేగాని ప్రత్యేకంగా
ఒక జిల్లా మీద కక్ష ఉండో, ఒక రాష్ట్రం మీద కక్ష ఉండో ఏ ప్రధానమంత్రి ఉండడు. ప్రధానమంత్రి ఎప్పుడైనా ప్రజలలో ఉంటాడు, ప్రజలకు అందరినీ ఒకలాగా చూస్తాడు. ప్రతిపక్షాలున్నా ఏమున్నా ఇవాళ ప్రజలు ఏమనుకుంటున్నారు, మనకు ప్రధానమంత్రి మోడీ గారు ఉంటేనే మనకు అభివృద్ధి జరుగుతుంది. మరి మీరు ధైర్యంగా చెప్పండి, మా రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ఉంటే మా దేశం అభివృద్ధి చెందుతుందని మరి మీరు ప్రచారం చేసుకోండి. మేము వద్దనట్లేదు. మేము మీరు ఏవేమి తెస్తా అంటున్నారో అవన్నీ మా రాహుల్ గాంధీ గారు వస్తే తెస్తారని మీరు ప్రచారం చేయండి. మేము ప్రజలు స్వీకరిస్తే, ఇక్కడ రేవంత్ రెడ్డి గారిని స్వీకరిస్తే మేమే కాదని లేదు, వెల్కమ్ చేసినాం. మీ రాహుల్ గాంధీ గారిని ప్రచారం చేయండి, స్వీకరిస్తే మేము ప్రచారం చేస్తాం. మనతో పాటు కర్ణి అరవింద్ గారు ఉన్నారు, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు. వారితో మాట్లాడదాం. అరవింద్ గారు నమస్తే. నమస్తే సార్. రైట్, ఏంటి సార్ ఇప్పుడు టీఆర్ఎస్ రోజుకొక నేత బయటికి వెళ్తున్నారు. తాజాగా ఆరు రమేష్ బీజేపీలో చేరే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీ సిట్టింగ్ ఎంపీలు కూడా బీజేపీలో చేరారు. మరికొంతమంది ఇతర పార్టీల వైపు చూస్తున్నట్టుగా కూడా వార్తలు వస్తూ ఉన్నాయి. సుభిక్షంగా 10 సంవత్సరాలు పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నేతలంతా మీ వద్ద ఉన్నారు, వాళ్ళంతా ఒక్క ఓటమితో చెల్లా చెదురుగా ఇతర పార్టీల వైపు చూస్తూ ఉన్నారు. ఏంటి, ఎక్కడ లోపం ఉంది టీఆర్ఎస్లో, ఏం జరుగుతుంది అసలు? సార్, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకు మనసు నిండా దండాలు సార్, నమస్కారాలు. తెలంగాణ రాష్ట్రంలో ఏం జరిగింది, గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు 2001 నాడు కేసీఆర్ గారు, తెలంగాణ జాతిపిత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆ రోజు ఉద్యమ నాయకుడుగా ఉన్నప్పుడు 2001 నాడు ఓ నీతిగల్ల తెలంగాణ ప్రజలారా, నీతిగా నిజాయితీగా నేను తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకురాకపోతే నన్ను రాళ్లతో కొట్టి చంపండి అని చెప్పి మరణ వాంగ్మూలాలను జోబులో పెట్టుకుని తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చినటువంటి వైనం మీరు చూసిండ్రు సార్. అయితే నేను చెప్పొచ్చేటువంటి విషయం ఏంటి అని అంటే, చాలా మంది పోతా ఉన్నారు, కానీ దయచేసి మీరు గమనించాల్సినటువంటి ఒక అంశం ఇందులో ఏముంది అని అంటే సార్, ఎవరైనా ఇవాళ సిట్టింగ్ ఎంపీలు పోయినా, లేదు అనుకుంటే ఆశపడిపోయినటువంటి నాయకులు ఎవరైనా కానీ, అది కాంగ్రెస్ లో అయినా, లేదు అనుకుంటే బీజేపీలో అయినా, ఇవాళ కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీలోకైనా, లేదు రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలోకైనా, ఆ నియోజకవర్గ అభివృద్ధి కోసం, లేదు అంటే ఆ ప్రాంత అభివృద్ధి కోసం ఎవరైనా పోయిండ్రా సార్. పోతే వాళ్ళు ఎక్కడైనా నేను ఇన్ని నిధులు నేను తీసుకొచ్చిన, తద్వారా నేను ఈ రాజకీయ పార్టీలో పోతున్నా అనేటువంటి విషయం ఎక్కడైనా చెప్పిండ్రా? వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసం, వాళ్ళ వ్యక్తిగత రాజకీయాల కోసమే పోయిండ్రు, కానీ ఆ ప్రాంత ప్రజల బాగు కోసమో, ఆ ప్రాంత ప్రజల అభివృద్ధి కోసమో ఎవరు కూడా పోలేదు సార్. కానీ ఇవాళ ఒక విషయాన్ని మాత్రం మేము బీఆర్ఎస్ పార్టీగా ఒక విషయాన్ని చాలా స్పష్టంగా గతంలో అనేక సందర్భాలలో చెప్పి ఉన్నాం. ఇవాళ కూడా అదే విషయాన్ని చెప్పదలుచుకున్నాం సార్. ఏమని అంటే, సరే పోయేటువంటి వాళ్ళని ఎవరు ఆపలేరు, కానీ నిజంగా నిజాయితీగా నీతిగా కేసీఆర్ గారు ఏ కార్యక్రమాన్ని అప్పచెప్తే ఆ కార్యక్రమాన్ని తూచా తప్పకుండా క్షేత్ర స్థాయిలో అమలు చేసినటువంటి చాలా మంది కార్యకర్తలు మా పార్టీలో ఉన్నారు సార్. తప్పకుండా వాళ్ళు వెలుగులోకి ఇచ్చేటువంటి అవకాశం కూడా ఉంటది మా పార్టీలో. మీరు నమ్మితే నమ్మండి, లేదంటే కాదు. ఇవాళ దాదాపుగా ప్రాంతీయ పార్టీల్లో దాదాపుగా 70 లక్షల పైచిలకు మెంబర్షిప్ ఉన్నటువంటి సింగిల్ లార్జెస్ట్ పార్టీ అది బీఆర్ఎస్ పార్టీ సార్. ప్రాంతీయ పార్టీల్లో 70 లక్షల మెంబర్షిప్ ఉన్నటువంటి పార్టీ ఇవాళ బీఆర్ఎస్ పార్టీ. సరే, కొంతమంది పోతున్నారు అని అనుకుంటే, మీరు నిజంగా కూడా వాళ్ళని ఎప్పుడు చర్చలోకి తీసుకోవాలి అని అనుకుంటే, వాళ్ళు ఆ నియోజకవర్గ అభివృద్ధి కోసం, లేదు అంటే ఆ పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధి కోసం, లేదు అంటే ఆ నియోజకవర్గ అభివృద్ధి కోసం పోయి ఇన్ని కోట్ల రూపాయలు ఆ నియోజకవర్గానికి, ఆ పార్లమెంట్ నియోజకవర్గానికి తీసుకొచ్చినము అని పోతే బాగుంటది. అట్లా పోతే జనం స్వాగతిస్తారు, వాళ్ళని నమ్ముతారు. కానీ ఇవాళ వాళ్ళ వ్యక్తిగత స్వార్థాల కోసం, వాళ్ళ వ్యక్తిగత ప్రయోజనాల కోసం పోయినప్పుడు ఎవరు కూడా వాళ్ళని యాక్సెప్ట్ చేసేటువంటి పరిస్థితిలోనైతే లేరు సార్. కానీ ఇవాళ భూమి ఆకాశం ఉన్నంత వరకు బీఆర్ఎస్ తప్పకుండా ఉంటది. ఈ విషయం నేను ఎందుకు చెప్తా ఉన్నాను అంటే, ఇవాళ తెలంగాణ గలాన్ని, తెలంగాణ బలాన్ని, తెలంగాణ వాదాన్ని ఇవాళ పార్లమెంటులో వినిపించాల్సినటువంటి అవసరం ముమ్మాటికి ఉంటది. ఉన్నది అనుకున్నప్పుడు బీఆర్ఎస్ ఆశీర్వదించినటువంటి, బీఆర్ఎస్ ప్రవేశపెట్టినటువంటి అభ్యర్థిని గొప్పగా మీరు ఫలితాలు ఎట్లాగో వస్తాయి మీరు చూస్తారు. దాదాపుగా లాస్ట్ టైం కంటే ఎక్కువ స్థానాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఎందుకు కూడా ఉంది అనేటువంటి విషయాన్ని మచ్చుకు 2 ఉదాహరణలు చెప్పే ప్రయత్నం చేస్తా సార్. ఇవాళ
తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కాంగ్రెస్ వస్తే ఏమొస్తుంది అంటే, కాంగ్రెస్ వస్తే రైతుల్లో కష్టాలు ఏర్పడతాయి. కాంగ్రెస్ వస్తే ఏమొస్తుంది అని అంటే ఇవాళ రైతాంగంలో ఇవాళ వాళ్ళు అన్నమో రామచంద్ర అని ఎదురు చూసేటువంటి పరిస్థితి వస్తుంది. కాంగ్రెస్ వస్తే కరెంటు కట్ అయ్యేటువంటి పరిస్థితి వస్తుంది అనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా గతంలో చెప్పినట్టు అది 100 రోజులు దాటక ముందుకే ఆ ఉదంతాలన్నీ కూడా కనిపిస్తా ఉన్నాయి సార్. సాక్షాత్తు రేవంత్ రెడ్డి గారి కొడంగల్ నియోజకవర్గంలోనే మిషన్ భగీరథ నీళ్ల కోసం ఇవాళ వాళ్ళు కిండలు పట్టుకొని బయటకు వచ్చినటువంటి తీరు కూడా ఇవాళ కనిపిస్తా ఉన్నాం సార్. ఇవాళ ఆయన సొంత నియోజకవర్గమే, వేరే నియోజకవర్గం కూడా కాదు సార్, ఆయన సొంత నియోజకవర్గమే. దోరేపల్లి గ్రామంలో మిషన్ భగీరథ ద్వారా నీళ్లు రావట్లేదు అనేటువంటి విషయాన్ని ఇవాళ వాళ్ళ మహిళలు ఖాళీ బిందెలతో రోడ్ల మీద నిరసన చెప్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తా ఉన్నది. వేరే చోట మాట్లాడతలేను, ఆయన సొంత నియోజకవర్గంలో ఉన్నటువంటి పరిస్థితే నేను చెప్పదలుచుకున్నాను. రెండవది సార్ దయచేసి నేను ఎందుకు ఈ మాట కూడా బలంగా చెప్తా ఉన్నాను అంటే సార్, ఇవాళ రాయేంది రత్నమేంది అనేటువంటి విషయాన్ని ఈ 100 రోజులలో తేల్చుకున్నారు తెలంగాణ ప్రజలు. ఇవాళ కేసీఆర్ గారి ప్రభుత్వంలో అద్భుతంగా ఉండే మేము 6 గ్యారెంటీలను నమ్మి మేము మోసపోయి గోసపడుతా ఉన్నాము అనేటువంటి విషయాన్ని ఇప్పటికే క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి రైతాంగం కానివ్వండి, మహిళలు కానివ్వండి, వృద్ధులు కానివ్వండి, వికలాంగులు కానివ్వండి, ఇవాళ పెళ్లిడికి వచ్చినటువంటి బిడ్డకు కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం ఇస్తా అన్నాడు. ఏది కూడా ఆయన ప్రవేశపెట్టినటువంటి 6 గ్యారెంటీలో ఒక్క గ్యారెంటీ అంటే ఒక్క గ్యారెంటీని కూడా ఫుల్ఫిల్ చేయలేనటువంటి నేపథ్యం ఉంది. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో సార్ గతంలో అన్నం లేని తెలంగాణ నుంచి అన్నపూర్ణ తెలంగాణ చర్చిద్దాం సార్. ఇప్పుడు తెలంగాణలో ఏం అభివృద్ధి జరిగింది, ఏం సమస్యలు ఉన్నాయి చూసే పద్ధతిలో పోయినాం సార్. రైట్, నేను వస్తాను తిరిగి మీ దగ్గరకు వస్తాను. అరవింద్ గారు లైన్లో ఉండండి దయచేసి. డాక్టర్ లింగం యాదవ్ గారు, ఏంటి ఇప్పుడు బీజేపీ తెలంగాణ అభివృద్ధి కోసం దాదాపు 9.5 లక్షల కోట్లు ఖర్చు చేశాము, కేంద్ర మంత్రి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇచ్చారు అని చెప్పి ఒకరు చెప్తా ఉన్నారు బీజేపీ. అందుకే ప్రజలు బీజేపీని ఎన్నుకుంటారు. బీఆర్ఎస్ వాళ్ళు ఏం చెప్తా ఉన్నారు, 100 రోజుల్లో రాష్ట్రము అవస్థల పాల్పడుతుంది, కరెంటు లేదు, నీళ్లు లేవు, దాని తర్వాత వ్యవసాయము కుంటుపడే పరిస్థితి ఏర్పడ్డది కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల, కాబట్టి ఆ వ్యతిరేకత బీఆర్ఎస్కి అనుకూలంగా మారుతుంది అని చెప్పి ఆ 2 పార్టీలు చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాయి. మీ కాన్ఫిడెన్స్ ఏంటి? ముందుగా బీఆర్ఎస్ నాయకురాలు ఫస్ట్ అర్థం చేసుకోవాలి, అవి ఒకసారి డిజిట్ సెలెక్ట్ చూసుకుంటే సరిపోద్ది. ఎందుకంటే బీజేపీ తెలంగాణకి ఏం చేసింది అనేది వాళ్ళు బహుశా వాళ్ళ నాయకులు, ఎందుకంటే ఈ బీజేపీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఏంటంటే ఒక ఫేక్ ప్రాపగండా ప్రచారం చేస్తారు. సో అందుకే వాళ్ళు బహుశా ఒకసారి డిజిట్ సర్చ్ చేసుకోని ప్యానలిస్ట్ వాళ్ళకి తెలియజేస్తున్నారు. ఎందుకంటే బీజేపీ ఏం చేసింది అనేది ఇవాళ తెలంగాణ ప్రజలందరికీ తెలుసండి. నేను అదే చెప్తున్నా, సూటిగా ప్రశ్నిస్తున్నా. ఐటీఆర్ ప్రాజెక్టు ఏమైంది? ఐటీఆర్ ప్రాజెక్టు ఎందుకు హైదరాబాద్ నుంచి తరలించకపోయారు? దానికి సమాధానం ఉందా? కాజీపేట రైల్వే కోచ్ ప్రాజెక్టు ఎందుకు ఇవ్వలేదు? దానికి సమాధానం వాళ్ళ దగ్గర ఉందా? ఇలా బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఎందుకు ఏర్పాటు చేయలే? దానికి సమాధానం ఉందా? సూటిగా ప్రశ్నిస్తున్నా. ఇవాళ తెలంగాణలో ఎక్కడ ఫీజిబిలిటీ అంటే బయ్యారం ఫీజిబిలిటీ కాదు, కోచ్ ఫ్యాక్టరీ ఫీజిబిలిటీ కాదు, సాధ్యం కాదు అక్కడ ఏర్పాటు చేయడం వల్ల అన్న ఉద్దేశంతోనే మేము ఏర్పాటు చేయలేదని చెప్తా ఉన్నాం. ఇవి తప్పించుకునే మాటలు కదా. ఎందుకు ఫీజిబిలిటీ కాదు? తెలంగాణలో అన్ని సహజ వనరులు అక్కడ ఉన్నాయి, అక్కడ ఏర్పాటు చేయొచ్చు కదా. చేయొచ్చు అని అన్ని అనుకూలతలు ఉన్నాయనే కదా ఆ రోజు మేము కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఆ రోజు చెప్పాము. సో మీరు చేయకుండా ఇవాళ ఒక ఐఐఎం తీసుకురాలేదండి తెలంగాణకు. సో మరి దానికి ఎవరు అడ్డుకురండి? అంటే తెలంగాణలో ఐఎం పిల్లలు చదువుకోవద్దా? తెలంగాణ బిడ్డలు చదువుకోవద్దా? అంటే తెలంగాణలో ఐఎం పెట్టడానికి ప్లేస్ లేదా? ఏం మాట్లాడతారండి వాళ్ళు? మాట్లాడితే కనీసం అవగాహనతోటి మాట్లాడండి. నువ్వు ఎన్ని అభివృద్ధి చేశావు దాని గురించి ఎక్కడైనా వీళ్ళు మాట్లాడరా? అసలు వీళ్ళు బీజేపీ ఇలా మతతత్వ రాజకీయాలు, హిందుస్థాన్ పాకిస్తాన్ తప్ప, ఇండియా పాకిస్తాను, అయోధ్య రామ మందిరం, లేదా ముస్లింలు, కాంగ్రెస్ పార్టీ, ఇవి తప్ప వాళ్ళ భాషలో ఎక్కడైనా బీజేపీ లేదా కేంద్ర మంత్రులు నాయకులు వాళ్ళ ఎక్కడైనా ఇవి తప్ప ఇంకా వేరే దాని గురించి ఎక్కడైనా మాట్లాడిరా సందర్భం ఉందా? అంటే నేనేమంటున్నా అంటే వాళ్ళు ఎంతసేపు కూడా మత రాజకీయాలు, విద్వేష రాజకీయాలు తప్ప వాళ్లకు ఈ దేశ ప్రజల మీద ప్రేమ లేదు. లింగం గారు, అంటే ఇప్పుడు మతాంశానికి వస్తే ఇప్పుడు నరేంద్ర మోడీ గారు రాష్ట్రంలో పర్యటించి రామగుండంలో ఎన్టీపీసీకి సంబంధించిన థర్మల్ పవర్ ప్రాజెక్టును జాతికి అంకితం చేశారు. రోడ్ల అభివృద్ధికి సంబంధించి ఒక నిమిషం నిధులు ఇచ్చారు. ఒక నిమిషం, కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. దాంతో పాటుగా రోడ్ల అభివృద్ధి, కిసాన్ సమ్మాన్ నిధి, ఇటువంటి అన్నిటి కూడా తెలంగాణకు
లాభమే జరిగింది కదా, అది మతానికి ఏం సంబంధం దానికి? నేనేం చెప్తున్నా అంటే ఇవాళ కేంద్రం నుంచి రావాల్సిన నిధులే రాలే కదా. ఇప్పుడు ఇంత ముందుకే వాళ్ళు మాట్లాడు సమ్మక్క సారక్కకు జాతీయ ఫెస్టివల్ ఎందుకు ప్రకటించలేదండి? దీన్ని అడ్డుకుంది ఎవరు? మరి నువ్వు కేంద్రం మీరే చెప్పారు కదా, మరి ఎందుకు ప్రకటించలే? మరి ఇదే తెలంగాణలో భద్రాచలం సీతారామయ్య ఉండు, మరి ఎందుకు అక్కడ దాన్ని డెవలప్ చేయలే? అంటే నేను ఏం చెప్తున్నా అంటే వీళ్ళు మతం పేరు మీద రాజకీయాలు ఓట్లు రావాలి తప్ప నిజంగా తెలంగాణకు లేదా దేశానికి ఏదన్నా అభివృద్ధి చేశారా? వీళ్ళు ఇలా మతం గురించి మాట్లాడు. ప్రపంచంలో యుక్రెయిన్ రష్యా యుద్ధాన్ని ఆపినటువంటి గొప్ప మేధావి ప్రధాని మన సొంత దేశంలో మణిపూర్ మంటల్లో తగలబడుతుంటే ఈ దేశ స్త్రీ నడి బజార్లో వివస్త్రణ చేసి ఊరేగిస్తుంటే మరి ఆపడానికి ఈ దేశ ప్రధానికి చేతులు లేవా? ఈ దేశ హోమ్ మినిస్టర్ కు మాటలు రావా? కనీసం ఎప్పుడైనా ఇన్ని రోజుల వరకు ఎప్పుడైనా మణిపూర్లో వీళ్ళు పర్యటించారా? అంటే నేను ఏమంటున్నా అంటే ఇవాళ మీరు చెప్పిన నిధులు అవి ఆటోమేటిక్గా రావాల్సిన నిధులు, దాన్ని కూడా మేమేదో చేసినవని గొప్ప కాదు. ఎస్, ఈ తెలంగాణ అనేది బయట లేదు కదా, కేంద్రం నుంచి రావాల్సిన ఇది ఇండియా ఇస్ ఎ కోఆపరేటివ్ ఫెడరలిజం, కేంద్రం నుంచి రావాల్సిన నిధులు రమ్మన్నాం. కనీసం మా విభజన చట్టంలో ఏమి పెట్టిరో అవి అమలు చేయలే, అంతే తప్ప మీరు ఉట్టిగా డిజిట్ చెప్పేసి. నేను అందుకే చెప్తున్నా బీజేపీ నాయకులకు, మీరు ఒకసారి ఆ డిజిట్ సరి చేసుకోండి, బహుశా నెంబర్లు. ఇంకోటి ఇలా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతున్నారు ఏంటంటే 9.5 సంవత్సరాలుగా గత పాల కేసీఆర్ ముఖ్యమంత్రి నుండి తెలంగాణకి ఏం చేసినండి? నిరుద్యోగ రేటు పెంచిండు, నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్నారు యువత, తెలంగాణ యువత. ఇవాళ రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు గత పాలకుల్లో. వీళ్ళు ఇవాళ కాంగ్రెస్ పార్టీ వచ్చి ఇవాళ రైతులు తెలంగాణ ప్రజలందరూ కూడా ఆనందంగా ఉన్నారు. మేము గవర్నమెంట్ ఏర్పాటు చేసిన 48 అవర్స్ లోనే 2 హామీలు అమలు చేశాం. అదేవిధంగా మొన్ననే మరొక 2 హామీలు, నిన్ననే మళ్ళా 2 డేస్ ఒక హామీ. మేము ఇలా కాంగ్రెస్ పార్టీ ఏదైనా చెప్పిందంటే అది డెఫినెట్ కూడా అమలు చేసి తీరుతాం. ఇవాళ శాలరీలు అండి, ప్రభుత్వ ఉద్యోగులు గతంలో ఏనాడైనా 1st తారీఖు శాలరీ ఇచ్చినటువంటి మగవా టీఆర్ఎస్ నాయకులది. ఇవాళ తెలంగాణ రైతు అడగండి తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు. ఇవాళ నిన్ననే మొన్న మా కార్మిక శాఖ మంత్రి ఆర్టీసీ ఉద్యోగులకు ట్రీట్మెంట్ ప్రకటించారు. అంటే నేను ఏమంటున్నా అంటే ఇవాళ తెలంగాణ ప్రజలందరికీ కాంగ్రెస్ పార్టీ ఏమి హామీలు ఇచ్చినావు అవన్నీ ఒకటి తర్వాత ఒకటి అమలు చేస్తున్నావు. నేను ఒకటే చెప్తున్నా, మీరేమన్నా మా ముఖ్యమంత్రి చెప్పాడు, మీరు ఒక కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం చేయండి, ఒక సలహాలు సూచనలు ఇవ్వండి. ఈ ప్రభుత్వం ఒక పాజిటివ్ దృక్పథంతో ముందుకెళ్తుంది, మీరు ఆ విధంగా మాట్లాడాలి తప్ప ఉట్టిగా వేగ్గా చేసే అదే నాయకులు అంటారు గవర్నమెంట్ ఎక్కువ రోజులు ఉండదు, కూల్ చేస్తాం. దేని సంకేతం? ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని, ప్రజాస్వామ్యబద్ధంగా ఎలక్ట్ అయిన ప్రభుత్వాన్ని. ఎందుకంటే ఇది బీజేపీ నాయకులకు అలవాటే. ఇవాళ మహారాష్ట్రలో సిండియల్ ఎగదోసిందోరు, లేదా మణిపూర్ లో, అదేవిధంగా గోవాలో, కర్ణాటకలో, మధ్యప్రదేశ్ లో చేసిరు. బీజేపీ బీఆర్ఎస్ 2 ఒకటే. ఇదే బీఆర్ఎస్ కదా కేంద్రంలో నల్ల చట్టాలకు అగ్రికల్చర్ రైతుల సపోర్ట్ వ్యతిరేకంగా మేము పోరాడుతుంటే సపోర్ట్ చేసిన వ్యక్తులు, బీజేపీకి సపోర్ట్ చేసిన వ్యక్తులు ఇదే బీఆర్ఎస్ నాయకులు కదా. ఇవాళ ఢిల్లీలో రైతులు ఢిల్లీకి వెళ్లకుండా ముళ్ళ కంచెలతోటి సరిహద్దులో వేసినట్టు రైతులను ఆడుకుంటూ బీజేపీ వీళ్ళకి ప్రేమ ఉందా అండి? ఓకే, మీకు సమయం ఇస్తాను. ప్రస్తుతం అయితే ఒక బ్రేక్ తీసుకున్నాం. బ్రేక్ తర్వాత ఇదే అంశానికి సంబంధించిన చర్చను కొనసాగి మనతో పాటు బీజేపీ రాష్ట్ర నాయకురాలు సునీతారెడ్డి గారు ఉన్నారు. సునీతారెడ్డి గారు, ఇప్పుడు ఇంతకుముందు మీరు చెప్పిన 9.5 లక్షల కోట్లకు సంబంధించి అవన్నీ డెవల్యూషన్ ఫండ్స్, ఫైనాన్స్ కమిషన్ కానీ రాజ్యాంగాన్ని చెప్పినట్లుగా అవన్నీ వాటాగా న్యాయబద్ధంగా తెలంగాణకు వచ్చిన నిధులే ఇతర రాష్ట్రాల మాదిరిగానే తెలంగాణకు వచ్చాయి. కానీ కొత్త రాష్ట్రానికి అదనంగా కేంద్రము ఎటువంటి ఉపయోగకరమైన పనులు చేయలేదు, అదే సమయంలో విభజన హామీలను కూడా నెరవేర్చలేదు అనేది ఒక ప్రధాన విమర్శ బీజేపీ ఎదుర్కొంటా ఉంది. అదే విషయాన్ని ప్రస్తావించారు. చెప్పండి. వందే భారత్ రైలు అనేది మనకేమి విభజన చట్టంలో పెట్టలేదు, అది ప్రత్యేకంగానే ఇచ్చినాం. నేషనల్ హైవేస్ 5,000 కొత్త నేషనల్ హైవేస్ ఈ రాష్ట్రంలో చేశాము. పసుపు బోర్డు కూడా ఇదేమి మన చట్టంలో ఏం లేదు, అదనంగా ఇచ్చాము. రామగుండం ఎర్వెల ఫ్యాక్టరీ కూడా అలాగే ఇచ్చాము. వ్యాగన్ మన కోచ్ ఫ్యాక్టరీ బదులు వ్యాగన్ ఫ్యాక్టరీ ఇచ్చాము. మేము రామప్ప దేవాలయానికి యునెస్కో ఇది ఇచ్చాము, గుర్తింపు ఇచ్చాము. ఇవన్నీ ఇచ్చుకుంటూ నేను ఒకటి బ్రదర్ని అడుగుతున్నాను, ITIR ఎందుకు రాలేదని అడుగుతున్నారు. 2013లో ITIR అనే ఒక ప్రాజెక్టు, ఒక స్కీము వచ్చింది, వీళ్ళ గవర్నమెంట్ లో తీసుకొచ్చారు. అది 2014లో ఎప్పుడైతే TRS గవర్నమెంట్ అధికారంలోకి వచ్చాక కేంద్ర ప్రభుత్వం నుంచి ITIR కోసం చాలా సార్లు లేఖలు రాసాం, మాకు భూమి కావాలని. దాదాపు 2 సంవత్సరాలు కాలయాపన చేసిండు భూమి ఇవ్వకుండా. అదే ఆ స్కీమ్ బెంగళూరుకు మనకు ఉండే, అది కాస్త అసలు ఆ స్కీమే క్లోజ్ చేసిండ్రు. అసలు ITIR అనేది ఇప్పుడు లేదు. అదే మేడం, ఇప్పుడు అన్ని స్కీమ్స్ అంటే ఇప్పుడు నా అభ్యంతరం కూడా ఏంటంటే జనరల్ గా చిన్న విషయం మేడం, ఇప్పుడు ఏపీకి ప్రత్యేక హోదా ఎందుకు ఇవ్వలేదంటే ఆ విధానాన్ని
కేంద్ర ప్రభుత్వం రద్దు చేసుకుంది అంటారు. తీసుకో- సాగునీటి అక్కడ ప్రాజెక్టులకు ఎందుకు అప్పటి- జాతీయ హోదా ఇవ్వట్లేదు అంటే జాతీయ హోదా విధానమే ఇప్పుడు ప్రభుత్వం రద్దు చేసుకుంది అంటున్నారు. ఇప్పుడు ఐటీఐఆర్కి సంబంధించి కూడా మీరు అదే సమాధానం చెప్తా ఉన్నారు. ఇప్పుడు మీ చేతిలోనే కేంద్ర ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ విధానాలు రద్దు చేసుకోవాల్సిన అవసరం ఏంటి? స్పెషల్ పర్పస్ సైకిల్ పెట్టేసి కొత్తగా వీళ్ళు ఫండ్స్ ఇవ్వడం స్టార్ట్ చేసిండ్రు. ఏదైతే నీతి ఆయోగ్ వచ్చినాక స్పెషల్ పర్పస్ సైకిల్ లాగా పెట్టేసి ఆ రాష్ట్రంకి అప్పుడు ముఖ్యమంత్రికి చెప్తే ఆయన ఒప్పుకున్నాడు. ఆ తర్వాత ఆయన మాట మార్చిండు అనుకో, అది అనుభవించిండు ఆయన. ఇక్కడ కూడా కొన్ని స్కీమ్స్ ఏదైతే మనకు నీతి ఆయోగ్ వచ్చినాక కొన్ని స్కీమ్స్ మారినాయి. ఏ గవర్నమెంట్ అయినా వాళ్ళకి అనుకూలంగా కొన్ని పెట్టుకుంటారు, వీళ్ళు ఇక్కడ పెట్టుకోలేదా? ఇప్పుడు మేము ఇచ్చినాము, మోడీ గారు డబ్బులు ఇచ్చినా కూడా కేసీఆర్ అని కిట్ పెట్టుకున్నారు. మేము వచ్చేసి ఆయుష్మాన్ భారత్ కింద ఇస్తే వీళ్ళు ఆరోగ్యశ్రీ అని పెట్టుకున్నారు. ఇలా కొన్ని రాష్ట్రానికి తగ్గట్టుగా వాళ్ళకి మలుచుకుంటున్నారు. దానికి మనం ఏం కాదనట్లేము. ఎండ్ ఆఫ్ ది డే కావాల్సింది ప్రజలకు ఉపయోగం, ప్రజల డెవలప్మెంట్. ఇంకా మత రాజకీయాలు అంటున్నారు. ఇక్కడ మతాని కోసము ఎవరు డబ్బులు ఇచ్చిండ్రు? ప్రభుత్వంలో రాగానే 2.5 కోట్ల రూపాయలు ఏ మత సంస్థకి ఇచ్చిండ్రో చెప్పాలి. మీరు అది తెలుసుకోవాలి. మతాన్ని ఎంకరేజ్ చేసింది మీరా మేమా? ఒక ఎంపీ గెలవంగానే పార్టీ కార్యాలయంలో వాళ్ళ ఎంపీ గెలవంగానే పాకిస్తాన్ జిందాబాద్ మీ నాయకులను చూసి మీరు సిగ్గుపడాలి. ఈ దేశంలో ఉండి, ఈ దేశంలో పుట్టి, ఈ దేశంలో పెరిగి ఈ సార్వభౌమత్వానికి వ్యతిరేకంగా పాకిస్తాన్ జిందాబాద్ అని అన్నా కూడా మేము మతతత్వ పార్టీ అంటున్నారంటే మీరు మాట్లాడడానికి మీరు ఇక మీ పదాలు లేవు. ఎందుకు నేను కల్పించుకోలేదు. మీరు 100 చెప్పిండ్రు, నేను మాట్లాడాలి, నా సమయం నాకు, మీరు మాట్లాడాలి, రాసుకున్నా నేను. మత రాజకీయాలు అన్నారు. మేము మేనిఫెస్టోలో రామ జన్మభూమి రాముని టెంపుల్ కడతామని మా మేనిఫెస్టోలో 30 సంవత్సరాల నుంచి పెట్టాము. ఈ రోజు ఏదైతే మనం సుప్రీంకోర్టులో ఉన్న కేసుని మేము ఒక స్పెషల్ దాని కింద తీసుకొని తరువుగా టేబుల్ మీదకి వచ్చేటట్టు చేసుకొని అది అందరికీ ఆమోదయోగ్యంగా తీర్మానం చేపించేసి ఈ రోజు భగవంతుడికి మంచి టెంపుల్ కూడా ప్రజల భాగస్వామ్యంతో కట్టించాము. అది మతం ఎలా అవుతుంది? పాకిస్తాన్ జిందాబాద్ అంటే మతం కాదా? జై శ్రీరామ్ అనేది ఈ దేశ హక్కు, ఈ దేశ పౌరుడి హక్కు. ఇక్కడ రాముడు ఇప్పుడు మన గాంధీ మహాత్ముడే చెప్పాడు, రఘుపతి రాఘవ రాజారాం అని. అది మీరు మతంగా తీసుకుంటే మీకు అనండి. మేము వ్యతిరేకించట్లేదు. ఈశ్వర్యాల తేరేనామని మేము వ్యతిరేకించట్లేదు మీలాగా. మీరు మతతత్వ పార్టీలను నెత్తిన పెట్టుకొని ఊరేగుకుంటూ మీరు మతం గురించి మాట్లాడుతున్నారు. ఇంకొకటి అడిగిండ్రు నాకు, మణిపూర్ గురించి మాట్లాడిరు. మణిపూర్ కు మేం ప్రభుత్వంలోకి వచ్చాక గొడవలు జరిగినాయా? అంత ముందు నుంచి ఎన్నిసార్లు మీరు రాష్ట్రపతి పాలన పెట్టాడు, అక్కడ గొడవలు జరిగితే అసలు గొడవలకు కారణం మీరు. అక్కడ 2 వర్గాల సృష్టి మీరు, అక్కడ అరాచకాలకు కారకులు మీరు. ఆ రోజు కోర్టు తీర్పు ఇచ్చిన సందర్భంగా ఎవరికి చెప్పలేదు. అక్కడ ఆ కోర్టు తీర్పుకు వాళ్ళు వ్యతిరేకంగా చేశారు. మీలాగా రాష్ట్రపతి పాలన పెట్టేసి ప్రజల్ని 90 సార్లు ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసి 90 రాష్ట్ర ప్రభుత్వాలను పడగొట్టి మీరు రాష్ట్రపతి పాలన పెట్టింది మీరు. ఈ ప్రజాస్వామ్యం మీద గౌరవం కూడా లేకుండా మేము ఎంతసేపు మతతత్వ పార్టీ అంటే మీకు రాముడు అవసరం లేదా? మిమ్మల్ని రాముడు రావద్దన్నాడా? 70-60 సంవత్సరాల పరిపాలనలో 500 సంవత్సరాల నుంచి రాముడు అక్కడ ఉన్నాడని మనకు తెలిసినా కూడా అసలు రాముడు ఒక అభూత కల్పనగా మాట్లాడిన మీరు ఇవాళ రాముడు లేడు ఉన్నాడో మీరు తేల్చుకోవాలని పరిస్థితులలో ఆహ్వానించినా రాకుండా మసీదులు పోవడము, జై పాకిస్తాన్ అనడము, అసలు భారతదేశం ఒక దేశమే కాదన్న నాయకులను మీరు వెంట పెట్టుకొని తిరగడము, అసలు సనాతన ధర్మమే ఒక ఎయిడ్స్ లాంటిది, ఒక పురుగు లాంటిది, ఒక బొద్దింక లాంటిది అని అన్న వాళ్ళనందరినీ సంకలెత్తుకొని తిరగడము, ఇవన్నీ దేనికి సంకేతాలో మీరు ప్రజలకు సమాధానం చెప్పాలి. ఇప్పుడు ఎంతసేపు వచ్చేసి మోడీ గారు ఇచ్చేసి మోడీ గారు ఈ దేశ ప్రజలు అనుకున్నారు. ఈ దేశం బిడ్డ, ఈ దేశ కుటుంబంలో పుట్టిన బిడ్డ, ఈ దేశం కుటుంబం కోసం పాటుపడుతున్న బిడ్డ ధన ప్రాణాన్ని ఈ దేశం కోసం పనంగా పెడుతున్నాడు. ఈ రాష్ట్రం కోసమే కాదు, దేశ ప్రజలందరూ తన బిడ్డలాగా స్వీకరిస్తున్న ఆ బిడ్డను కూడా ఆయన కుటుంబం లేదని విమర్శించిన మీరు ఇవాళ మీరు ఖచ్చితంగా రాహుల్ గాంధీ గారు కానివ్వండి, ఇవాళ ఖర్గే గారు కానీ మా ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్ అని చెప్పుకొని పోలేని మీరు ఇలా చాలా మాట్లాడుతున్నారు. ఈ రాష్ట్ర డెవలప్మెంట్ కోసం ఎవరు డబ్బులు ఇచ్చిండ్రు?
మీకు డెవలప్మెంట్ ఫండ్స్ వచ్చినాయి అని చెప్తున్నారు. ఎన్నో ప్రభుత్వ ప్యాకేజీలు వచ్చినాయి, ఎన్నో ప్రభుత్వం తరఫున ఎన్నో ఇవ్వడం జరిగింది. ఇవ్వకుండానే ప్రజలు ఆహ్వానిస్తున్నారా? ప్రజలు మా అనుకున్నారా? అడ్డిమారు గుడ్డి దెబ్బను ఒక రాష్ట్రం 2 రాష్ట్రాలలో వచ్చి మీరు ఇట్లా మాట్లాడితే ఈ దేశ ప్రజలందరినీ అవమానించినట్టుగా. ఈ దేశ మీకు మీరు వినండి సార్, 6 గ్యారంటీలను ఇచ్చిండ్రు, చాలా చెప్పిండ్రు ఇప్పుడు బ్రదరు. 6 గ్యారంటీలలో మీరు ఇచ్చింది వినండి సార్, 6 గ్యారంటీలలో మీరు ఇచ్చింది ఓన్లీ ఒక ఆర్టీసీ ఫ్రీ బస్ సర్వీస్ తప్ప. మీరు 2500 రూపాయలు అందరి మహిళలకు అన్నారు. అందరు మహిళలు అంటే దాదాపు 1.5 కోటి మంది మహిళలు గారా, దానికి మళ్ళీ రేషన్ పెట్టిండ్రు, కొత్త కండిషన్లు పెట్టిండ్రు. మళ్ళా ఇంకోటి ఉచిత గ్యాస్ 500 రూపాయల గ్యాస్ అన్నారు, అందరికి గ్యాస్ అన్నారు అప్పుడు 500 రూపాయలకి. ఇప్పుడేమన్నారు రేషన్ కార్డులు ఉన్న వాళ్ళకి అన్నారు. ఆ తర్వాత ఏమన్నారు, ఇప్పుడు మహిళల పేరు మీద ఉంటేనే అంటున్నారు. ఇంకొకటి రైతుల ప్రభుత్వం అంటున్నారు, రైతుల గురించి చాలా మాట్లాడుతున్నారు. మీరు ప్రతి క్వింటాల్కి 500 రూపాయల బోనస్ ఇస్తానన్న మీరు ఇప్పటి వరకు ఊసే ఎత్తలేదు. రైతు బంధుకు బదులు రైతు భరోసా అన్నారు, 15,000 రూపాయలు ఇస్తానన్నారు, ఇప్పటి వరకు అది ఇవ్వలేదు. వినండి సార్, ఒక్క నిమిషం. రైతు భరోసా ఇవ్వనే లేదు. కౌలు రైతులకు మీరు 12,000 రూపాయలు ఇస్తున్నారు. కౌలు రైతుల భరోసా లేదు. 1,00,000 రూపాయలు పెళ్ళైన వాళ్లకు తులం బంగారము, 1,00,000 రూపాయలు పెళ్ళైన వాళ్ళకి ఇస్తున్నారు. అది ఇంకా మొదలే పెట్టలేదు. 6 గ్యారంటీలు అన్నారు. అసలు మొదలు చెప్పింది ఏం సార్? 2 లక్షల రూపాయలు రుణమాఫీ గాని, రైతు బంధు గాని, మీరు 500 రూపాయల బోనస్ గాని 9వ తారీఖు డిసెంబర్ నాడు ఇస్తానన్నారు. మీరు ఆగండి, మీరు 9వ తారీఖు వరకు ఆగితే నేను గెలుస్తా, నేను ముఖ్యమంత్రి అయితే మీకు 10,000 బదులు 15,000 ఇస్తా అన్నాడు. 1,00,000 రుణమాఫీ బదులు 2 లక్షల రుణమాఫీ అవుతుందని చెప్పిండు. ఇవన్నీ ఈ రోజు 95వ రోజు 96వ రోజు రేపు 17వ తారీఖు వస్తే ఖచ్చితంగా 100 రోజులు అవుతుంది. 100 రోజుల వరకు వీటికి అడ్డిగతి లేదు. అన్నిటికీ ఏదో ఇన్సూరెన్స్ కాడ కింద స్టార్ గుర్తు పెట్టి కండిషన్ సప్లై అని మాదిరిగా పెట్టుకుంటూ వస్తున్నారు. అంటే 2,500 అందరికి మహిళలకు అని చెప్పారు. మీరు ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్ చూపిస్తా. రేషన్ కార్డులు కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నారు. మొత్తం అప్లికేషన్లు పెట్టి ఆడ పెట్టుకున్నారు. ఎలక్షన్ల కోసం స్టంట్ చేస్తున్నారు సార్. కంటిన్యూ చేయరు. మనతో పాటు టీఆర్ఎస్ నాయకులు కర్ణ అరవింద్ గారు ఫోన్ లైన్లో ఉన్నారు. అరవింద్ గారు, అంటే ఈ గత టీఆర్ఎస్ ఇచ్చిన హామీలు అమలు చేయలేదు కాబట్టి ప్రజలు టీఆర్ఎస్ను ఓడించారు. గత ప్రభుత్వం సహకరించలేదు కాబట్టి తెలంగాణలో అభివృద్ధి జరగలేదు. అయినప్పటికీ కేంద్రం దాదాపు 10 లక్షల కోట్ల నిధులు మంజూరు చేసి తెలంగాణ అభివృద్ధికి పాటుపడ్డదని చెప్పి బీజేపీ నాయకులు చెప్తా ఉన్నారు. ఏంటి అంటే మీ వల్లే తెలంగాణకు నష్టం జరిగిందా ఏంటి? ఎవరి వల్ల తెలంగాణకు లాభం జరిగింది, ఎవరి వల్ల తెలంగాణ రాష్ట్రానికి నష్టం జరిగింది అనేటువంటి విషయాన్ని ఇవాళ పసికూన నుండి పండి ముసలోళ్ళ వరకు ఎవరిని అడిగినా కూడా చెప్తారు సార్. ఇవాళ ఎర్ర బస్ నుంచి ఎలక్ట్రిక్ బస్ వరకు, ఎలక్ట్రిక్ బస్ నుంచి ఎయిర్ బస్ వరకు, టైల్స్ నుంచి టెక్స్టైల్స్ వరకు, మ్యాప్స్ నుంచి యాపిల్ మ్యాప్స్ వరకు గమ్యస్థానం తెలంగాణ అనేటువంటి పద్ధతిలో తీసుకొచ్చినటువంటి ఘనత చరిత్ర ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికే దక్కుతుంది. అది ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా కూడా అది జగమెరిగినటువంటి సత్యం సార్. 2014 కంటే ముందు తెలంగాణ రాష్ట్రం ఎట్లా ఉంది, 2014 తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏ పద్ధతిలో అభివృద్ధి చెందింది అనేటువంటి విషయాన్ని ప్రతి ఒక్కరికి తెలుసు. అయితే ఇక్కడ చెప్పొచ్చేటువంటి మాట ఏంటి అని అంటే సార్, నిజంగా వాస్తవానికి మేము ఓడిపోవడానికి, మా ఓటమికి గల కారణాలు మేము నియోజకవర్గ వారిగా మేము సమీక్షా సమావేశాలు నిర్వహించుకున్నప్పుడు కొన్ని తాత్కాలికంగా కొన్ని ఇబ్బందులు ఎదురైనటువంటి మాటల్ని మా నాయకులు, మా కార్యకర్తలు మాకు వివరించి చెప్పిండ్రు. దాన్ని అది మా అంతర్గతంగా జరిగినటువంటి వ్యవహారం. అయితే కాంగ్రెస్ కి బీఆర్ఎస్ కి మధ్య పెద్ద తేడా ఏం లేదు సార్. ఇవాళ వాళ్లకు మాకు కేవలం 1.85% మాత్రమే ఓట్ల రూపంగా మాకంటే కొద్దిగా ఎక్కువలో వాళ్ళు ఉన్నారు. అయితే ఇక్కడ ఏం జరిగింది అని అంటే సార్, దీనికి గల కారణాలు కూడా ఏంటి అని అంటే సార్, గత ఒక్కొక్కరు 3 సార్లు 4 సార్లు ఎమ్మెల్యేలు అయినటువంటి వాళ్ళకు సిట్టింగ్లకు కొద్దిగా మళ్ళీ అవకాశం ఇవ్వడం, అక్కడ ఉన్నటువంటి ఆస్పిరెంట్లు కొందరు సహకరించకపోవడం, ఇది కొద్దిగా మాకు జరిగింది. అంతేకాకుండా ఇవాళ ఒకటి ఏంటి అని అంటే సార్, పదే కేసీఆర్ గారిని, ప్రభుత్వాన్ని బురద జల్లేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి కాంగ్రెస్ నాయకులకు, కాంగ్రెస్ పాలకులకు ఒక విషయాన్ని నేను తెలియజేస్తా ఉన్నాను సార్.
మొన్ననే నోటిఫికేషన్ విడుదల అని మీరు విన్నారు. దీంట్లో సార్ సొమ్మొక్కరిది సొంకొక్కరిది. ఇవాళ గత కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ఉద్యోగ నోటిఫికేషన్లు ఇచ్చి పరీక్షలు నిర్వహించి కొన్నిటి ఫలితాలు కూడా ఇచ్చినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన కేవలం కొన్ని రోజులకే నియామక పత్రాలు అందజేస్తూ మేమే ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పి గప్పాలు కొడుతున్నటువంటి కాంగ్రెస్ నాయకులకు ఇవాళ వాళ్ళ మనసాక్షికి అయితే నిజంగా తెలుసుంటుంది సార్. ఇవాళ ఎన్ని మాట్లాడినా కూడా ఏం చేసినాం, ఇవాళ నిజంగా ఉద్యోగాలు ఇస్తా ఉన్నాం, మనం నోటిఫికేషన్ అన్న ఇచ్చినమ్మా, మనం వచ్చి కేవలం 90 రోజుల నుంచి 100 రోజుల 3 నెలల కాలమే అయ్యింది, మనం నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు. ఇవాళ మనం మాట్లాడుతూ ఉన్నాం, ఎందుకు అనంటే వీళ్ళు వింటారు మనం చెప్పింది అనే పద్ధతిలో మాట్లాడుతూ ఉన్నాము అని వాళ్ళు మాట్లాడినప్పటికీ కూడా వాళ్ళ మనసాక్షులకైతే తెలిసి ఉంటుంది సార్. ఇది తప్పకుండా కేసీఆర్ గారి ప్రభుత్వ హయాంలో వచ్చినటువంటి అవన్నీ కూడా మనం ఇస్తా ఉన్నాము అని చెప్పి. అంతేకాదు సార్, ఇవాళ ఉచిత బస్సు తప్పకుండా న్యాయం పరమైనటువంటి అంశమే, కానీ నిజంగా దాదాపుగా 41 మంది ఆటో డ్రైవర్లు సార్, 41 మంది ఆటో డ్రైవర్లు ఇప్పటికే ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితి మన తెలంగాణ రాష్ట్రంలో కనిపిస్తా ఉన్నది సార్. ఎంత దౌర్భాగ్యమైనటువంటి స్థితిలో అంటే సార్, వాళ్ళ పిల్లల్ని చిన్న పిల్లల్ని వాళ్ళు వీడియో చేసి పెట్టి ఆత్మహత్య చేసుకుంటున్నటువంటి నేపథ్యం కూడా మన రాష్ట్రంలో కనిపిస్తా ఉన్నది సార్. కాబట్టి ఉచిత బస్సుని మేము వద్దంటలేము, కానీ వీళ్ళు కొద్దిగానే ఉన్నారు, వాళ్ళ సంఖ్య ఆటోల కార్మికుల సంఖ్య కొద్ది స్థాయిలోనే ఉన్నాయి. వాళ్ళని పరిష్కరించండి, వాళ్ళ సమస్యను పరిష్కరించండి అని అంటే ఆ సమస్యను పరిష్కరించరు. ఇవాళ నల్లగొండ జిల్లాకు సంబంధించి రావుల లింగయ్య అని చెప్పి రాత్రిపూట కరెంటు 24 గంటల కరెంటు గయాలుంటే ఇవాళ రాత్రిపూట కరెంటు వస్తే ఆ కరెంటు కోసం కందీలు పట్టుకొని పోతే పాము కాటుతో చనిపోయినటువంటి పరిస్థితి ఇవాళ కనిపిస్తా ఉన్నది. కాంగ్రెస్ వస్తే అంధకారం అవుతుంది, కాంగ్రెస్ వస్తే రావణ కాష్టం అవుతుంది అనేటువంటి దానికి ఇదో పెద్ద ఉదాహరణ. కాబట్టి ఒక విషయం మాత్రం వాస్తవం, నేను చేసినటువంటి పనులన్నీ ఇప్పుడు క్షేత్రస్థాయిలో అందరూ నిజంగా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు లేరా, ఇవాళ 3 నెలల కాలంలోనే వాళ్ళు అర్థం చేసుకుంటున్నారు. కేసీఆర్ గారి దాన్ని వాళ్ళు చెప్తా ఉన్నారు, ఆయన గొప్పతనాన్ని ఇప్పటికే చెప్తా ఉన్నారు. మీరు చూడండి సార్, రేపు జరగబోయేటువంటి లోక్సభ ఎన్నికల లోపల తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల్ని గొప్పగా ఆశీర్వదిస్తారు అనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. థ్యాంక్ యూ. మాకు అందుబాటులోకి వచ్చినందుకు కరుణారవింద్ గారు ధన్యవాదాలు. లింగం యాదవ్ గారు, చాలా ప్రశ్నలు అంటే బీఆర్ఎస్ నుంచి కానీ బీజేపీ నుంచి కానీ వ్యక్తమవుతూ ఉన్నాయి. ఒకటి, కర్ణాటకకు సంబంధించిన పాకిస్తాన్ స్లోగన్తో పాటుగా రామ మందిరంపై కాంగ్రెస్ వైఖరి ఏంటి అనేది ఒకటి. ముందుగా వాళ్ళు కనీసం బీజేపీ నాయకురా తెలుసుకోవాలి, ఇంతకుముందుకు తెలంగాణకి ఎన్ని ఇచ్చినావు అంటే బహుశా 9.5 లక్షల కోట్లు మాఫీ చేసింది కార్పొరేటు బీజేపీ నాయకులకు, అంబానీ ఆదానీలకు మాఫీ చేసినటువంటి డబ్బు అక్షరాల 9.5 లక్షల కోట్ల రూపాయలు. బహుశా దాన్ని వాళ్ళు, ఎందుకంటే బీజేపీ నాయకులకు ఒకటే తెలిసింది, ఒక ఫేక్ ప్రాపగండా. సో వాళ్ళ నాయకులు ఏది చెప్తే వీళ్ళు అదే మాట్లాడతారు. సో అందుకే వాళ్ళు తెలంగాణకి ఇచ్చినాం అని చెప్తారు. బహుశా ముందు బీజేపీ నాయకులు దాన్ని సరి చేసుకోవాలి. ఇక రెండోది, వాళ్ళు ఇలా పాకిస్తాన్కి వెళ్ళి అక్కడ బర్త్డేకి విషయం చెప్పి వచ్చింది ఎవరండి? ఈ మోడీ గారు కదా, మరి ఈ ప్రధానే కదా అక్కడికి వెళ్ళి వచ్చింది. అంటే వీళ్ళు చేస్తే ఒకటి, వీళ్ళు ఇలా వాళ్ళు అదే చెప్తున్నా, వీళ్ళు మాట్లాడడానికి ఏమీ లేదు. పాకిస్తాన్కి వెళ్ళి ఎవరు బర్త్డే విషయం చెప్పొచ్చు, మరి ఆ నాయకుడు ఈ నాయకుడు కదా అంటే వీళ్ళు. ఇంకొకటి, ఇలా యునెస్కో ఇచ్చినటువంటి రామప్పకు యునెస్కో వస్తే అది యుఎన్ఓ ఇస్తుందండి, కేంద్ర ప్రభుత్వం కాదు. కనీసం ఆ డిఫరెన్స్ కూడా ఈ బీజేపీ నాయకులే తెలియదు. వీళ్ళు ఎంత అజ్ఞానవంతులు అంటే అది వాళ్ళు తెలుసుకొని మాట్లాడాలి. రామప్పకు ఎవరు ఇస్తారని యునెస్కో ఎవరు ఆధ్వర్యంలో ఉందండి? యుఎన్ఓ ఇస్తుంది, ఐక్యరాజ్య సమితి. దాన్ని కూడా బీజేపీ మేము ఇచ్చినామని ఖాతాలు అంటే ప్రసాద్ కింద కొంత డబ్బులు ఇచ్చారు. అదే చెప్తున్నా, యునెస్కో వారసత్వం ఎవరు డిక్లేర్ చేస్తారు? ఒక నిమిషం మీరు ఆగండి, మీరు మాట్లాడండి. ఇంకొక రెండోది, ఇప్పుడు భద్రాచల సీతారాముడు ఉంది, మరి అక్కడ ఎందుకు డబ్బులు ఇవ్వలేదండి? ఎందుకు ఇవాళ తెలంగాణ ప్రజలు, మరి మాకు భద్రాది రాముడు మాకు దేవుడు కదా, మీకు కాదా? మరి మీరు ఎందుకు దాన్ని డెవలప్ చేయలే?
ఒక సమ్మక్క సారక్క ఆదివాసీల జాతర అండి. మరి దానికి జాతీయ ఫెస్టివల్ గా ప్రకటించడానికి కారణం ఎవరండి? దాన్ని ఎందుకు ప్రకటించలే? ఈ మీరు కదా, మీ అసమర్థత కదా. అంటే వీళ్ళు ఎంతసేపు నేను అదే చెప్తున్నా, వీళ్ళకు విద్వేష రాజకీయాలు తప్ప నిజంగా అభివృద్ధి గురించి చర్చ లేదు. నేను ఒకటే అడుగుతున్నా, అభివృద్ధి గురించి మీరు చర్చ పెట్టండి. మీరు ఎన్ని కోట్ల ఉద్యోగాలు 10 సంవత్సరాలుగా ఇచ్చారు? ఇవాళ ఎంతమంది రైతులు ఆత్మహత్య చేసుకుర్రు? దాని గురించి చర్చ. ఇవాళ దళితులు, మహిళలు, బీసీల మీద, ఇవాళ ఆదివాసీల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి. ఇవాళ దేశంలోనే, ప్రపంచంలోనే ఈ దేశం అట్టడుగు స్థాయిలో ఉందండి. దాని గురించి మాట్లాడండి. ఇవాళ చిన్నపిల్లలు పౌష్టికాహారం లోపంతో చనిపోతున్నారు. మీరు దాని గురించి మాట్లాడి. ఎక్కడైనా ఈ బీజేపీ నాయకులు మాట్లాడారా? దాని గురించి మాట్లాడరు. అంటే వీళ్ళు ఎంతసేపు అంటే ఇప్పుడు తెలంగాణకు ప్రత్యేకంగా బస్ బోర్డు, నేషనల్ హైవేస్, వందే భారత్ రైళ్లు ఇవన్నీ ఇచ్చాం కదా. వందే భారత్ రైలు దేశంలో నేను అదే చెప్తున్నా. బహుశా వాళ్ళకి తెలుసుకోవాలి, ఇండియా ఈజ్ అనే కోఆపరేటివ్ ఫెడరలిజము. ఇది కేంద్రం నుంచి రావాల్సిన అవి సహజంగా వచ్చాయండి. మీరు తెలంగాణకి ఏం చేసినో చెప్పాలి. వందే మాత్రం ఒక తెలంగాణకు ప్రకటించిన అది ఆ రైలు అది కాదు కదా. నువ్వు తెలంగాణకి ఏం చేసినావు చెప్పంటే నేను అదే చెప్తున్నా. మీరు తెలంగాణ పద్ధతి రాముని ఎందుకు డెవలప్ చేయలేదు? మీరు దాని గురించి చెప్పండి. మీరు అది మీకు మరి అక్కడ ఇక్కడ రాముడు మీకు రాముడు కదా. అంటే నేను ఏమంటున్నా అంటే వాళ్ళకి ఎమోషన్ తోటి ఓట్లు ఇండియా పాకిస్తాన్ వెళ్ళి వచ్చిందే ప్రధానమంత్రి. మరి మీరు వెళ్తే మీరు కాదా అంటే నేను ఏమంటున్నా, వాళ్ళకు అభివృద్ధి గురించి మాట్లాడడానికి ఎలాంటి అవకాశం లేదు ఇవాళ. అందుకే దేశ ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. మరి వాళ్ళు అదే చెప్తున్నారు, మణిపూర్కి మరి ఎందుకు వెళ్ళలేదండి? ఈ దేశంలో మణిపూర్ ఈ దేశంలో భాగం కదా. నువ్వు మణిపూర్ ఎందుకు వెళ్ళలేదు? చిచ్చు పెట్టిందే కాంగ్రెస్ ప్రభుత్వం. వాళ్ళే అదే చెప్తున్నారు. గతంలో కూడా గొడవలు జరిగాయి, ఇప్పుడు భూతద్దంలో పెట్టి చూపిస్తున్నారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అక్కడ గొడవలు జరగలేదు అనేది ఒక ప్రశ్న. అదే చెప్తున్నా. మరి దేశ ప్రధాని ఏం చేస్తుందండి? ఈ దేశ ప్రధాని ఏం చేస్తుండు అంటే చేతగాని ప్రధాని ఉండా, ఒక దద్దమ్మ హోమ్ మినిస్టర్ ఉండా? మరి ఎందుకు వెళ్ళాలి నువ్వు? నీ దేశంలో ఉన్నటువంటి ప్రజలు అల్లాడుతుంటే ఒక స్త్రీనండి, మహిళని వివస్త్రణ చేసి రోడ్డు మీద ఊరేగిస్తుంటే మరి ఈ దేశ ప్రధాని ఎందుకు మాట్లాడండి? ఈ దేశంలో ఉన్నటువంటి బీజేపీ నాయకులు ఎందుకు మాట్లాడలేదండి? అంటే మీకు అవి కళ్ళ కనిపిస్తలేవా? అంటే మీకు ఉక్రెయిన్ రష్యా వారిని ఆపే అంత దమ్ము ఉన్నటువంటి మీరు అంటారు. మరి ఈ దేశంలో మణిపూర్ లో మరి ఎందుకు ఆపలేదండి? అంటే నీ చేతగానితనమే కదా, నీ డొల్లతనం బయటపడుతుంది కదా. అంటే వీళ్ళు ఎంతసేపు ఈ రాజకీయాలు ఇక నడవయి. వీళ్ళు అదే చెప్తున్నా, గతంలో కూడా ఇండియా షైనింగ్ అనేది 2004లో ఎలక్షన్కి వెళ్ళిరు. అప్పుడు ఏం జరిగిందో అనేది దేశ ప్రజలందరికీ గుర్తుంది. మళ్ళా ఈ ఎలక్షన్ లో, పార్లమెంట్ ఎలక్షన్ లో కూడా డెఫినెట్ కూడా బీజేపీ పార్టీని ఓడించడానికి దేశ ప్రజలు సిద్ధంగా ఉన్నారు. మీరు ఒకటి అర్థం చేసుకోవాలి, ఇవాళ వీళ్ళు సొంతగానే అధికారంలోకి వస్తారని చెప్తున్నారు కదా. మరి ఇన్ని పార్టీల అలయన్స్లు ఎందుకండి? ఇవాళ నిన్నగాక మననే పక్క రాష్ట్రంలో టీడీపీ జనసేన తోటి, అదే విధంగా నితీష్ కుమార్ తోటి బీహార్, ఒరిస్సాలో బీజేడీ తోటి. మరి నిజంగా వీళ్ళకంత దమ్మే ఉంటే, అంత ధైర్యమే ఉంటే ఇన్ని చిన్న చితక పార్టీలతోటి కూడా 40 పైగా పార్టీలు ఇవాళ బీజేపీ ఎన్డీఏ అలయన్స్ ఉన్నాయి. మరి మీకు అవసరమే లేకుంటే, మీరు సొంతగా మెజార్టీ వస్తుంది అనుకుంటే ఇన్ని పార్టీల అవసరం మీకు ఏమొచ్చింది? అంటే ఇంకో వచ్చింది. ఇక బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతున్నారు. ఇవాళ బీఆర్ఎస్ నాయకులు మొదట గుర్తుపెట్టుకోవాలి, మీరు చేసిన ఘనకార్యాలు ఒక్కొక్కటి ఇలా బయటకు వస్తున్నాయి. ఇవాళ వాళ్ళకు ఫేక్, ఇదే చెప్తున్నా, బీఆర్ఎస్ నాయకులు కూడా ఎంత ప్రొఫెషనల్ గా ఐటీ, ఎందుకంటే వాళ్ళు కూడా ఫేక్ గా ఈ బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటే, వాళ్ళ ద్వారా కలిసి నేర్చుకున్నారు కాబట్టి వాళ్ళు కూడా ఇవాళ అదే వేగంగా ప్రచారం చేస్తారు. ఇవాళ కరెంట్ ఎక్కడ పోతుందండి? ఇవాళ ఎక్కడైనా కరెంట్ పోతుందా చెప్పవాలండి. అంటే నేను ఏమంటున్నా అంటే ఇవాళ వాళ్ళు కేసీఆర్ ఏం చేసిండు అనేది ఇవాళ కాళేశ్వరంలో అవినీతి ఏ విధంగా బయటపడుతుందో మనందరికి తెలియదు కాదు, మేము చెప్పడం కాదు. కాగ్ ఈజ్ నాట్ అనే కాంగ్రెస్ జేబు సంస్థ కాదు కదా. ఇవాళ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేదు కదా. మరి కాగే రిపోర్ట్ ఇచ్చింది కదా, అలా అవినీతి అక్రమాలు జరిగినాయని. మొదటి నుంచి మేము అదే చెప్తున్నాం. ఇవాళ మా హామీలు అమలు కావట్లేదు. కనీసం వచ్చి మేము 100 రోజులు కూడా దాకా ముందుకే ఇన్ని అమలు చేస్తుంటే మరి నువ్వు 9 సంవత్సరాలు ఉన్న బీఆర్ఎస్ ఏం చేసింది, 10 సంవత్సరాల అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ఏం చేసిందో ఒకటి చెప్పాలి. ఇంకొకటి నల్లగొండ బిడ్డగా నేను అడుగుతున్నా, నేను ఒక నల్లగొండ బిడ్డ, దక్షిణ తెలంగాణ ఇవాళ ఎడారిగా మారడానికి కారణం ఎవరండి? ఈ కేసీఆర్ అసమర్థత కాదా? ఇవాళ కనీసం ఎస్ఎల్బిసిలో 9.5 ఏళ్ల అధికారంలో తట్టెడు మట్టి కూడా తీయలేదండి. ఉమ్మడి రాష్ట్రంలో 30 కిలోమీటర్ల సొరంగం తోగితే 9.5 ఏళ్ల అధికారం నుండి 1 కిలోమీటర్ సొరంగం తోగలేదు. కనీసం మూసీ నదిని ప్రక్షాళన చేయలే. నేను ఒక ఉదాహరణ చెప్తా, మా మూసీ నది నీళ్ళే మా దగ్గర పిలాయిపల్లి కాలువ, ధర్మారెడ్డి కాలువ అని ఉంటాయి. కనీసం ఆ కాలువలలో కనీసం ఒక తట్టెడు మట్టి తీసి బయటకు వెళ్ళే అసమర్థత కేసీఆర్. ఇవాళ వాళ్ళు రైతుల గురించి మాట్లాడతారు. నల్ల చట్టాలకు సపోర్ట్ చేసిన ఏం చెప్తున్నా అంటే ఇవాళ బీజేపీ బీఆర్ఎస్ రెండు పార్టీలు ఈ దేశ ప్రజలు, తెలంగాణ ప్రజలు గమనించారు. డెఫినెట్ కూడా కాంగ్రెస్ పార్టీ
14-15 సీట్లతో రేపు తెలంగాణలో right. కేంద్రంలో కూడా Okay. కాంగ్రెస్ పార్టీ ఇండియా అలయన్స్ అధికారంలోకి రాబోతుంది. Right. ఎందుకంటే ఇద్దరు కూడా ఎమోషనల్ పాలిటిక్స్ ఎక్కువ Okay, please. నడవదు. Right. ఇవాళ ఇంకొకటి, ఈ ఎలక్షన్స్ ఇవాళ కేంద్రంలో జరుగుతున్న ఈ పార్లమెంట్ ఎలక్షన్లు ప్రజాస్వామ్యానికి ఫాసిజానికి జరుగుతున్న ఎలక్షన్స్, ఇవాళ భారత రాజ్యాంగానికి నియంతృత్వానికి జరుగుతున్న Okay, ఎలక్షన్స్. please. అర్థమైంది. సో డెఫినెట్ కూడా కాంగ్రెస్ పార్టీ ఇండియా అలయన్స్ కేంద్రంలో అధికారంలోకి రాబోతుంది. ఇది రాసి పెట్టుకో. రైట్. సునీతారెడ్డి గారు, అంటే ఇప్పుడు ఈ చర్చ అంతా ఒక అంశం అయితే, ఇప్పుడు ఎన్నికల ముందే కేంద్ర ప్రభుత్వం ఈ సిఐఏ రూల్స్ తీసుకురావటము, రామ మందిరము, గ్యాస్ సిలిండర్ల మీద 100 రూపాయలు తగ్గించడము, దాని తర్వాత కొంతమందికి భారతరత్నలు ప్రకటించడము, హైదరాబాద్ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తామని చెప్పి గెజెట్ విడుదల చేయటము 10 సంవత్సరాలుగా చేయింది. కేవలం ఈ ఎన్నికల ఒక 4-5 షెడ్యూల్ వచ్చే ఒక 2-3 రోజుల ముందే ఈ ఎమోషనల్ అంశాలను ఎందుకు బీజేపీ తెర మీద తీసుకొస్తా ఉంది? నిజంగా 400 సీట్లు బీజేపీ గెలుస్తుందనే నమ్మకం ఉంటే? ఇప్పుడు ఎమోషనల్ ఏం లేదండి, ఇవన్నీ మా మేనిఫెస్టోలో పెట్టుకున్న అంశాలమే మేము చేస్తూ వచ్చాము. మేము 370 ఆర్టికల్ కానివ్వండి, ట్రిపుల్ తలాక్ ఇష్యూ కానివ్వండి, రామబందిర నిర్మాణం కానివ్వండి, మహిళా రిజర్వేషన్. ఇప్పుడు మహిళా రిజర్వేషన్ బిల్లు తెచ్చిండ్రు అంటే మన దేశంలో ఎప్పటికప్పుడు ఏవో ఒక ఎలక్షన్ జరుగుతూనే ఉన్నాయి, మనం చూస్తూనే ఉన్నాం. ట్రిపుల్ తలాక్ తెచ్చిండంటే అప్పుడు ఒక ఎలక్షన్ జరిగింది అంటారు, జిఎస్టీ తెచ్చిండ్రంటే గుజరాత్ ఎలక్షన్ జరిగింది అంటారు, మనకు 370 ఆర్టికల్ తెచ్చిండ్రంటే ఇంకేదో ఢిల్లీ ఎలక్షన్ అంటారు, ఇప్పుడు ఇది అంటారు. మన దేశంలో ఎప్పుడు ఏదో ఒక రాష్ట్రాలలో ఎలక్షన్లు జరుగుతూనే ఉంటాయి. అది నిరంతర ప్రక్రియగా మనం చూస్తూనే ఉంటాము. అది వాళ్ళు ఎందుకు ఆలోచించట్లేదని అదే మీరే ఎప్పుడు ఏ స్కీమ్ ప్రకటించినా, ఎప్పుడు ఏది ప్రజలకు మేము ఇస్తున్నామని చెప్పినా అది మ్యాండేట్ గా తీసుకొని మొత్తము ఓడించాలి బీఆర్ఎస్ ను, అది సారీ బీజేపీని ఓడించాలి అని చెప్తుంటే ప్రజలు అది పాజిటివ్ గా రిసీవ్ చేసుకుంటున్నారు అనేది మీరు అర్థం చేసుకుంటలేరు. జిఎస్టీ చేసినప్పుడు గబ్బర్ సింగ్ టాక్సీ అని చెప్పేసి గుజరాత్ లో, మహారాష్ట్రలో, రాజస్థాన్ లో ఆ ఏరియా మొత్తం రాహుల్ గాంధీ గారు ఎంత ప్రచారం చేసిన రోజు ప్రజలు ఏది కరెక్ట్, మాకు మోడీ గారు ఇచ్చింది ఏది కరెక్ట్ అనేది వాళ్ళు ఆలోచిస్తున్నారు కాబట్టి వాళ్ళు రిసీవ్ చేసుకుంటున్నారు. సార్ ఈ దేశానికి ఏది అవసరమో అది మోడీ గారు ఇస్తున్నారు. ఇవాళ సిఏ కూడా ఈ దేశానికి అవసరం. ఎందుకు అంటే మన దేశంతో విడిపోయిన స్టేట్స్ లలో ఎవరైతే దేశాలు ఏవైతే ఉన్నాయో అక్కడ మైనారిటీలుగా మన వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి రక్షణ లేకుండా ఉన్నది కాబట్టి మనం ఆశ్రయం చేయడం తప్పేమి కాదు. మన దేశంలో ఉన్న మన దేశంతో ఆఫ్ఘనిస్తాన్ ఎప్పుడు విడిపోయిందండి? బంగ్లాదేశ్, పాకిస్తాన్ విడిపోయింది, ఆఫ్ఘనిస్తాన్ విడిపోలే కదా. ఆఫ్ఘనిస్తాన్ ఎందుకు ఇంక్లూడ్ చేశారు సార్? అక్కడ ఉన్న మన హిందువులు అక్కడ అవును మేడం, శ్రీలంకలో కూడా మన హిందువులు ఉన్నారు, భూటాన్ లో కూడా హిందువులు ఉన్నారు, మరి వాళ్ళను ఎందుకు ఇంక్లూడ్ చేయలేదు అనేది కదా. నిజంగా హిందువుల మీద ప్రేమ ఉంటే ఇంక్లూడ్ చేయాలి కదా. వినండి, సిఏఏ అనేది ఇక్కడ ఉన్న ప్రజలకు, ఇక్కడ ఉన్న పౌరులకి ఎలాంటి నష్టం లేదు. మనం కూడా ఎక్కడైనా ఏ దేశమైనా పోతే మనం కూడా అక్కడ తీసుకుంటున్నాం, అదేం తప్పు కాదు. వీళ్ళు ఎంతసేపు డెవలప్మెంట్ అనేది కాంగ్రెస్ పార్టీలో లేదనేది ప్రజలు నమ్మిండ్రు. ఇప్పుడు అన్ని కూటమిలో పోయిండ్రు, వీళ్ళని అలయన్స్ పెట్టిండ్రు. మన అలయన్స్ మనం నమ్మితేనే. ప్లీజ్ క్లోజ్ చేద్దాం, మనం ముగిద్దాం, మరొక రోజు చర్చిద్దాం ఇదే అంశానికి సంబంధించి. ప్లీజ్ మేడం, టైం లేదు, ముగిద్దాం, మళ్ళీ చర్చిద్దాం మేడం. మనం ఎలక్షన్స్ ఇంకా చాలా రోజులు ఉన్నాయి. రైట్, ఇది వాళ్ళ బిగ్ టాక్. మన బిగ్ టాక్ లో పార్టిసిపేట్ చేసిన గెస్టులు బీజేపీ రాష్ట్ర నాయకురాలు సునీతారెడ్డి గారికి, వారితో పాటు టీపీసీసీ అధికార ప్రతినిధి డాక్టర్ లింగం యాదవ్ బైకాని గారికి, వారితో పాటు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కర్ణి అరవింద్ గారికి, అందరికీ కూడా ధన్యవాదాలు. ఇది వాళ్ళ బిగ్ టాక్. చూస్తూనే ఉండండి స్వతంత్ర.